ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ మరి చేస్తున్న నిరసనలు మరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నీట్ పేపర్ ఏదైతే ఉందో మరి అది లీక్ కావడం, ఆ తర్వాత దాన్ని ఎగ్జామ్ను రద్దు చేయడం, ఆ తర్వాత కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం అందరూ తెలిసిందే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇంకొన్ని డిమాండ్లు కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. మొత్తం మీద దీనిపైన మరి కాక్రోచ్ జనతా పార్టీ చాలా పట్టుదలతో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సోనం వాంగ్చుక్ 20 days మరి ఆయన ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత 21వ రోజు అంటే మొన్న మధ్య శనివారం జూలై 18న మరి ఆయనను హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆయన ఇంకా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ అంశం ఒక ఎత్తు అయితే మరి ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ పైన, మోడీ పైన వ్యతిరేకంగా మరి నినాదాలు మరి ఢిల్లీలో, అదేవిధంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా మరి అంశం మీద తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. బీజేపీ పార్టీ అంటే మోడీ నాయకత్వంలో దేశానికి కొండంత చేయొచ్చు, కానీ గోరంతా ఇప్పుడు అపహాస్యం పాలేదు. అంటే గోరంత అంశాలు ఏంటంటే మన కాక్రోచ్ పార్టీని తక్కువ అంచనా వేయడం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశాన్ని తక్కువగా అంచనా వేయడం. అయితే సరే, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత ఏదో సిబిఐ దర్యాప్తు పెట్టడం, ఆ తర్వాత దీనికి బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం, దాంతో సరిపెడితే సరిపోతుంది అని బీజేపీ భావించింది. కానీ ఈ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక మూమెంట్ లాగా ముందుకు తీసుకెళ్ళి మరి జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు కూడా ఒక మార్చ్ను నిర్వహించడం, దానిలో మరి గవర్నమెంట్ కూడా ఆలోచించింది 10,000 మంది వరకు రావచ్చు, వారిని ఎలాగైనా కట్టడి చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ కూడా దాదాపు 2 నుంచి 5 లక్షల మంది జనాభా అంటే యువత, విద్యార్థులు, చాలామంది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, మొత్తం మీద ప్రజానికము చాలా వరకు కూడా ఎక్కువ యువత ఈ మార్చిలో ఈ ర్యాలీలో పాల్గొంది. ఇక అక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. మరి పోలీసులు దురుసుగా వ్యవహరించారు, అడ్డగోలుగా విద్యార్థులు చితకబాదారు. మరొక వాదన కూడా వినబడతా ఉంది. విద్యార్థులు కూడా మరి బాగా చెలరేగిపోయి పోలీసులను రెచ్చగొట్టారని వారిని ముందు గాయపరిచిన తర్వాతే పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. దాదాపు 100 నుంచి 200 మంది వరకు పోలీసులు గాయాల పాలయ్యారు, హాస్పిటల్లో చికిత్స పొందుతారని పోలీసులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా దాదాపు ఒక 170 మంది వరకు విద్యార్థులు అంటే వివిధ పోలీసుల లాఠీ దెబ్బల వల్ల తలకు కావచ్చు, కాళ్ళకు కావచ్చు విపరీతమైన గాయాలై ఢిల్లీ మరి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఎంతకాలం నిరసనలు కొనసాగుతా ఉన్నాయి? వీళ్ళ ప్రధాన డిమాండ్లు మరి నడ్డా వరకు సిజేపీ పార్టీ ప్రతినిధులు వెళ్ళినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి మోడీ ఇప్పటికైనా మరి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ అంటే రాజీనామా చేయిస్తే ఈ అంశం అయితే చల్లారే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఎందుకు దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకొని మరి కాలయాపన అయితే చేస్తూ ఉంది. మరి బీజేపీ స్ట్రాటజీ ఏంటి అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ
మరి ఎప్పటి నుండో దాదాపు 2-3 నెలల నుంచి కూడా నీట్ అంశం పైన వాళ్ళు నిరసనలు జంతర్ మంతర్లో చేస్తున్న సమయంలో మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వారికి వెళ్ళి మద్దతు ఇవ్వలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు వెళ్ళి సంఘీభావం తెలపడం, రాహుల్ గాంధీ కూడా ఇక్కడ డైరెక్ట్గా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే ఇక్కడ కనిపించడం లేదు. కాంగ్రెస్ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఈ యొక్క నీట్ అంశాన్ని నీట్ అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం సిజేపీ పార్టీ బీజేపీ పైన ఒక ఉద్యమం లాగా, మూమెంట్ లాగా తీసుకెళ్తూ ఉంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని ఈ అంశం నెపంతో మన బీజేపీ పైన విమర్శలు చేస్తూ మనం చూసాం. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కొంతమంది కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ మోడీ నివాసం ముందు ధర్నాలు చేయడం, అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. అయితే రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మూమెంట్ కానీ, ఒక ఉద్యమం కానీ, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఆసరాగా తీసుకొని వారి ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసాం. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని, సరే కేసీఆర్ పోరాడాడు, తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా ఏ ఉద్యమం జరిగినా కూడా దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే సిజేపీ పార్టీ అంటే కాంగ్రెస్ జనతా పార్టీ కూడా కేవలం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపైనే ప్రస్తుతం నిరసన ఉద్యమం కొనసాగిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ కొంత దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సలాతుంది. నెక్స్ట్ సిజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఏ అంశాలని ఎజెండాగా తీసుకుంటే, ఏ అంశాల మీద పోరాటం చేస్తుంది అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అభిజిత్ దీప్కే వయసు కూడా చిన్నది కాబట్టి కేవలం ఈ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపైనే సిజేపీ పార్టీ పోరాడినంత మాత్రాన, బీజేపీని ప్రశ్నించినంత మాత్రాన దేశ స్థాయిలో కూడా విద్యార్థులను ఈరోజు కదిలించింది, చైతన్యవంతం చేసింది. అయినంత మాత్రాన బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవిస్తుందా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు అంటే కేవలం విద్యార్థులే కాదు, మేధావులు ఉంటారు, సామాన్య ప్రజానీకం ఉంటుంది. అనేక అంశాలపైన ప్రజలు ఓటు వేసే టైంలో అనేక అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ యావత్ దేశం మొత్తం ఇప్పుడు సిజేపీ పార్టీ వైపు చూస్తుందా అంటే అది ఇంకా కొంతకాలం చూస్తే కానీ మనం అనాలిసిస్ చేసి స్పష్టమైన అభిప్రాయాన్ని అయితే చెప్పలేము. అంటే సిజేపీ పార్టీ కూడా అభిజిత్ దీప్కే ఏ విధంగా ముందుకెళ్తాడు, బయటి శక్తులు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏవైనా కాక్రోచ్ జనతా పార్టీకి దగ్గరయ్యి ఆ పార్టీని చేజిక్కించుకునే అవకాశం ఉందా? అభిజిత్ దీప్కి తన రాజకీయ చతురతను ఉపయోగించి తనే ఆ పార్టీని లీడ్ చేసే అవకాశం ఉందా? ఎవరైనా ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఇతర రాజకీయ పార్టీల్లో నుంచి కూడా సిజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అన్న అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద చాలా కాలం తర్వాత అంటే బీజేపీ ప్రభుత్వం పైన రైతుల నిరాహార దీక్షలు టికాయత్ నేతృత్వంలో జరిగాయి, మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆ స్థాయిలో దేశం చర్చించదగ్గ అంశంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశము, ఈ సిజేపీ పార్టీ ఒకటి వెలుగులోకి రావడము, అభిజిత్ దీప్కి అనే పర్సను
మరి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఒక పాపులర్ ఫిగర్గా తను మన సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చాడు. మరి రాబోయే కాలంలో CJP పార్టీని ప్రజలు ఓన్ చేసుకుంటారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి మోడీ బహిరంగంగా మరి ఒక ప్రకటన ఇవ్వడం కావచ్చు, మోడీ ఒక సందేశాన్ని ఇవ్వడం కావచ్చు, మోడీ మరేదైనా స్ట్రాటజీ ప్లే చేస్తారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.